అక్బరుద్దీన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కమలానంద భారతి స్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను శ్రీశైలంలో అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలించారు సిట్ పోలీసులు. ఈ నెల 8న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ దగ్గర అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు కౌంటర్ గా కమలానంద సరస్వతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు మీర్ చౌక్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిలో భాగంగా ఆయనను అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి కమలానందకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో కమలానంద భారతిని పోలీసులు చెన్నపల్లి జైలుకు తరలించారు. డిసెంబర్లో అక్బరుద్దీన్ నిజామాబాద్ నిర్మల్ సభల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం పార్టీ మీటింగ్ లో ఆయన వాడివేడిగా ప్రసంగించారు. ఈ వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి. ఇంటర్నెట్ లో, యూట్యూబ్ లో హల్చల్ చేసి దేశమంతటా దుమారం రేపాయి. లండన్ వెళ్లిన అక్బర్ ను నిర్మల్ బాట పట్టించాయి. హిందువుల మనోభావాలను కించపరచడమే కాకుండా మత విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడారని విమర్శలు వ్యక్తమయ్యాయి. పార్టీలకు, మతాలకు అతీతంగా నిరసనలు వెల్లువెత్తాయి. కరుణాసాగర్, వెంకటేష్ అనే న్యాయవాదులు సహా రాష్ట్ర నలుమూలల ఆయనపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సామాజిక కార్యకర్త షెబ్నం అక్బర్ పై ఢిల్లీ పార్లమెంట్ పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టారు. కోర్టు ఆదేశాలతో ఓయూపీఎస్ సహా నిజామాబాద్, నిర్మల్ పోలీస్ స్టేషన్లలో అక్బర్ పై కేసులు నమోదు చేశారు. లండన్ నుంచి వచ్చిన అక్బరుద్దీన్ ను నిర్మల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి కోర్టు ఆయనకు 22 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. తర్వాత పోలీస్ కస్టడీకి అప్పగించింది. అక్బర్ వ్యాఖ్యలకు నిరసనగా హిందూ సంఘాలు హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర నిర్వహించిన కార్యక్రమంలో ఈ నెల 8న కమలానంద స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కమలానందపై ఫిర్యాదులు రావడంతో నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు మీర్ చౌక్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. దీనిలో భాగంగా శ్రీశైలంలో ఉన్న కమలానందను పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలించారు. హిందూ సంఘాలు, స్వామీజీలు కమలానంద అరెస్టును ఖండించాయి. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోతోంది. అక్బరుద్దీన్ విషయంలోనైనా, కమలానంద విషయంలోనైనా చట్టం ఎవరిని ఉపేక్షించడం లేదు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా, మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరించినా ఉపేక్షించేది లేదని, కఠినంగా వ్యవహరిస్తామని సర్కార్ స్పష్టం చేస్తోంది.